అందరికీ నమస్తే. నేను మీ దేవరెడ్డిపల్లి రాజేష్. మనం ఈరోజు ఒక పోస్ట్ చూద్దాం. ఇది కంగనా రనౌత్ ఏమన్నదంటే, నసీరుద్దీన్ షాను ఉద్దేశించి, ఆయన నక్క నేను కుక్కను అని. అంటే ఆమె మాటల ఉద్దేశం ఏమిటంటే, ఈ దేశంలో తిండి తింటూ, ఈ దేశంలో నివాసం ఉంటూ, ఈ దేశంలో జీవనం కొనసాగిస్తూ, పక్క దేశాల పట్ల నిబద్ధత కలిగిన వారిని నక్కలతో పోల్చారు. ఈ దేశంలో బతుకుతూ, ఈ దేశంలో నీతి నిజాయితీగా నిబద్ధతగా ఉన్నాను కాబట్టి కుక్కకున్నంత విశ్వాసం నాకు ఉంది అని కంగనా రనౌత్ చెప్పారు. ఇది నిజంగా చాలా ఆలోచించాల్సిన విషయము. ఈ దేశంలో ఇలాంటి నక్కలు ఎన్ని ఉన్నాయో మనందరికీ తెలిసిన విషయం. ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో ఉంటూ, పక్క దేశం క్రికెట్లో గెలిస్తే ఇక్కడ చాక్లెట్లు పంచడం, పటాకులు వదలడం, ఇక్కడ ఈ దేశం పక్క దేశం పైన పోరాటంలో గెలిస్తే అసలు పోరాటం జరగలేదని, ఆ దేశంకి ఏమీ కాలేదని, ప్రూఫ్లు ఉన్నాయా, పక్క దేశమే గెలిచిందని, ఇలా రకరకాలుగా వాగే నక్కల బ్యాచ్ ఈ దేశంలో చాలా పెద్దదే ఉంది. ఇలాంటి నక్కల్ని, ఇలాంటి గుంట నక్కల్ని వెతికి పట్టుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. త్వరలోనే కలువలో దాక్కున్న నక్కలన్నీ బయటకు వచ్చే సమయం తొందరలోనే ఉంది. ఈ దేశం పట్ల నిబద్ధత లేకుండా, విశ్వాసం లేకుండా, అన్నం పెట్టిన ఈ దేశానికి ద్రోహం చేస్తూ, ఎక్కడో బికారులుగా బతుకుతున్న, రొట్టెలకు కూడా ఇబ్బంది పడుతున్న వాళ్ళను సపోర్ట్ చేస్తూ, పెహల్గాంలో జరిగిన దాడులు కానీ, రకరకాల జరిగిన దాడుల్ని ఇక్కడున్న వాళ్ళదే తప్పు అన్నట్లు బింబిస్తూ ఈ గుంట నక్కలు చేసే ప్రయత్నాలు మనం నిత్యం చూస్తూనే ఉన్నాం ఈ దేశంలో. కాబట్టి మనం ఇలాంటి గుంట నక్కల పని వాళ్ళ భరతం పట్టే సమయం ఆసన్నమైందని నేను తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్. కంగనా రనౌత్ చాలా మంచి స్టేట్మెంట్ ఇచ్చింది. ఐ సపోర్ట్ కంగనా రనౌత్. నమస్తే, జై శ్రీరామ్.